పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉన్నప్పటికీ రాజుకు శాంతి లేదు. తన ఆకతాయి పిల్లవాణ్ణి బాధ్యతగల యువరాజుగా తీర్చిదిద్దటం ఎలా అనే ఆలోచన ఆయనను వేధిస్తుంది. రాజ్యంలో ఒక మహోన్నత సాధువు ఎంతోమందిని సన్మార్గంలో నడిపిస్తున్నాడని తెలుసుకున్న రాజు వినయంతో ఆయనను కలిసి తన సమస్యను వివరించుకుంటాడు. సాధువు రాజుకు ఒక విచిత్రమైన పని చెబుతాడు. మెలకువగా ఉన్న పులిమీసాలు స్వయంగా కోసుకుని తీసుకురావాలని. రాజు ఆశ్చర్యపోతాడు, కాని ఆలోచనలో పడతాడు. రాజు క్రూరమృగాల ప్రదేశానికి వెళ్లి ఒక పెద్ద పులిని గమనిస్తాడు. మొదట దూరంనుంచే మాంసం విసురుతాడు. భయం ఉన్నప్పటికీ సాధువు మాటలను గుర్తుచేసుకుంటాడు. 2 నెలలు దూరంనుంచే ఆహారమిస్తూ పులి క్రూరత్వం తగ్గుతున్నట్లు గమనిస్తాడు. తరువాత నెమ్మదిగా సమీపించి చేతితోనే మాంసం అందిస్తాడు. పులి రాజు చేతిని నాకి కృతజ్ఞత చూపుతుంది. రాజు ప్రేమగా తలనిమురుతాడు. పులి అతనిపై విశ్వాసం, ఆప్యాయత పెంచుకుంటుంది. ఒకరోజు ప్రేమగా పలకరిస్తూ చాకచక్యంగా పులి 2 మీసాలను కోస్తాడు. పులి ఏమాత్రం ప్రతిఘటించదు. రాజు ఆనందంగా సాధువు వద్దకు వెళ్లి మీసాలను అందిస్తాడు. సాధువు వాటిని మంటలో వేస్తూ అసలు సందేశం చెబుతాడు. ఓర్పు, ప్రేమతో పులిని మచ్చిక చేసుకున్నట్టు పిల్లవాణ్ణి ప్రేమతో మార్చాలని. రాజు తన అనుభవాన్ని ఆచరణలో పెడతాడు. ఓర్పు, ప్రేమతో యువరాజును తీర్చిదిద్దుతాడు. తండ్రి ప్రేమను గ్రహించిన యువరాజు మార్పు చెంది అన్ని విద్యలు అభ్యసించి ప్రజల ప్రశంసలు పొందుతాడు. you